హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. మరి ఈ బనానా మిల్క్ షేక్ నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. మరి బనానా మిల్క్ షేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. 2 బనానా తీసుకున్నానండి. నేను అరటిపళ్ళు 2 తీసుకున్నాను. కొద్దిగా పంచదార, చక్కెర అండి, కొద్దిగా డ్రై అవి అండి, బాదం పప్పు, పిస్తా పప్పు అండి. అవి ఒక పాల ప్యాకెట్ అండి. మరి మన బనానా మిల్క్ షేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేస్తున్నాను. మరి బనానా మిల్క్ షేక్ను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను 2 అరటిపళ్ళు తీసుకున్నాను కదా, 2 అయితే అరటిపళ్ళు వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి. నిజంగా అండి చాలా బాగుంటాయి ఈ జ్యూస్. నేను 2 వేసాను కదా. ఇవి అరటిపళ్ళు అండి, నల్లగా కాకుండా నేను 2-4 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఒక 4 అయితే ఇవి వేస్తున్నానండి. నేను పాల ప్యాకెట్ అండి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఐస్ గడ్డ అయింది. ఈ ఐస్ గడ్డను కూడా నేను దాంట్లో వేస్తున్నానండి. ఈలోపు చక్కెర వేస్తాను. ఒక 4 స్పూన్లు అయితే చక్కెర వేసాను. ఎందుకంటే అది అరటిపండు కూడా తీయగా ఉంటుంది కదా. నేను ఇది కట్ చేసి వేస్తాను. నేను ఇది ఐస్ గడ్డ అయితే వేస్తున్నానండి. పాలు ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ అయింది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి అయితే వేసాను. ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ పట్టుకొస్తానండి. వావ్, భలే సూపర్గా ఉందండి. భలే వచ్చింది మన బనానా మిల్క్ షేక్. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ దండిగా వేసుకోవచ్చండి. బుడలితనాలు అవెల్లా చాలా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నానండి బనానా మిల్క్ షేక్. మరి ఇవైతే మనం గ్లాసులలో వేసేసుకుందాము. ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి నేను. వావ్, సూపర్గా అంటే సూపర్గా ఉందండి బనానా మిల్క్ షేక్. బాబా, నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. మీరు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. భలే ఉందండి. అయిపోయిందండి మన బనానా మిల్క్ షేక్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.